ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను రాసిన సువార్త, యోహాను எழுதின சுவிசேஷம் 16ஆம் அதிகாரம் 33வது வசனத்தை நாம் ஒருவர் வாசிக்க கேட்போம். என்னிடத்தில் உங்களுக்கு சமாதானம் உண்டாயிருக்கும் பொருட்டு இவைகளை ஹல்லேலூயா. என்னதுக்கா? என்னிடத்தில் சமாதானம் உங்களுக்கு உண்டாயிருக்கும் பொருட்டு இவைகளை உங்களுக்கு சொல்கிறேன். உங்களுக்கு உலகத்தில் உங்களுக்கு உபத்திரங்கள் உண்டு, ஆனாலும் திடன் கொள்ளுங்கள். ஹல்லேலூயா. நான் என்ன செய்தேனா? ஆமென். அவர் எப்படிப்பட்டவராக இருக்கிறாரு? உலகத்தையே జయించவர். తెలుగులో చదువు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడంట? కూర్చున్న మనందరితో చెప్తున్నాడు యేసయ్య. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మందిరానికి వెళ్ళానండి, సువార్త కొరకు వెళ్తే వాళ్ళు ఏదో నీరసంగా ఉన్నారు. హల్లెలూయా అన్న. నాకేం పట్టిందని చూస్తున్నారు నాతో. మరలా హల్లెలూయా అన్న, మరలా హల్లెలూయా అన్న. అంటే వాళ్ళకి అలవాట్లేదు, ఉచ్చరించట అలవాట్లేదు. నేను అన్నాను, మీరు తిరిగి చెప్పనంత వరకు నేను నా ప్రసంగం ఇదే. నా ప్రసంగము హల్లెలూయానే. గంట అయినా 2 గంటలు నాకు కలిసామమ్మ అని అడిగిన వాళ్ళని 1 గంట సేపు అన్నారు. ఆ గంట సేపు హల్లెలూయానే. వాళ్ళకి వెంటనే హల్లెలూయా లేసినట్టు. హల్లెలూయా. యేసన్న గారినంట, భక్తుడు యేసన్న గారు, ఓసన్న మినిస్ట్రీ ఎన్నో సంఘాలు ఏర్పరిచిన యేసన్న గారు, ఆయనని ఒక మందిరపు వారు ఏం చేశారంట, అయ్యగారు మా పట్టణానికి వచ్చి మా గ్రామానికి వచ్చి మీరు సువార్తను అందించాలా, మీరు ప్రబలించిన సేవకులు, మీరు ఎన్నో పాటలు రచించారు, పాడారు, మీరు ఎంతగానో ఉన్నతమైన సేవ చేస్తున్నారు, కాబట్టి మాకు యానివర్సరీ డే వచ్చింది, కాబట్టి మీరు వచ్చి వాక్య పరిచర్య చేయాలా. మీ మందిరం పేరేంటి, ఎన్నేళ్ళుగా మీరు క్రైస్తవ కుటుంబంలో నుంచి వచ్చిన వారా, మారిన వారు, అన్నీ డీటెయిల్గా అడిగి, అయితే మీ మందిరానికి హల్లెలూయా అంటే గిట్టదే అన్నాడట. ఏమన్నాడు? హల్లెలూయా అంటే మీకు గిట్టదే, నాకు హల్లెలూయా చెప్పకపోతే వాక్యమే రాదు. హల్లెలూయా. నేను హల్లెలూయా చెప్పకపోతే నాకు వాక్యం రాదు. మరి మీరు ఎలా నన్ను ఆహ్వానిస్తున్నారు? పేర్లు ప్రఖ్యాతులు గొప్పతనాలకు వచ్చేవారు కదంటే, అవునయ్యా మీరెంతో ఉన్నతమైన సేవ, మరి మీరు ఏ దాన్ని చూసి నన్ను ఆహ్వానిస్తున్నారు? మీకు హల్లెలూయా చెప్పండి నేను వాక్యాన్ని, మీకు గిట్టదు అంటే, అయ్యా సరేనయ్యా మీరు హల్లెలూయా చెప్పండి అయ్యా, మీరు రావాల్సిందే. ఏంటంట? హల్లెలూయా చెప్పండి రావాల్సిందే అని. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, హల్లెలూయా చెప్తేనే సోమర్తనము, బద్ధకము, నిద్ర మంపు అన్నీ ఎగిరిపోతాయి. అలాగే మొన్న బేస్తవారం మనం ఏం వాక్యం విన్నాము? మనం ఎలా ఉండాలంట? మన ముఖకాంతి చిరునవ్వుతో చురుకుతనంగా కనిపించాల. హెబ్రీ స్త్రీలు, ఐగుప్తు స్త్రీలు మంత్రస్నానులు రాకమునిపే రాజు ఆజ్ఞ ఇచ్చాడు, వెళ్ళండి దేశంలో మగపిల్ల పుట్టువారిని అందరినీ ఏం చేయాలా? చంపివేయుడు, ఆడపిల్లల్ని బ్రతికించుడి అని ఆజ్ఞ ఇచ్చి మంత్రస్థానంలో పంపాడు. అయితే మంత్రస్థానంలో వెళ్ళే ముందుగానే ఆ గర్భిణీ స్త్రీలు వాళ్ళ ప్రసవాలు వాళ్ళే చేసుకున్నారంట. ఎంత గొప్ప విషయం అండి. కొంచెం డ్రీమ్లో అలా ఊహించి చూడండి, ఎంత గొప్ప విషయమో. వాళ్ళు నొప్పులు పడతానే వాళ్ళు కానుపులు వాళ్ళు చేసుకొని మంత్రస్థానంలో వచ్చే లోపల వాళ్ళు ఏమీ తెలియని వారుగా ఉన్నారండి. ఎంత జ్ఞానము, ఎంత చురుకుతనము, ఎంత, ఎందుకంటే హెబ్రీ స్త్రీలు దేవుడి యందు
కలిగిన వారు, దేవుడి పైన నమ్మకస్తులు, దేవుడి అడుగుజాడల్లో నడిచిన వారు. స్త్రీలు అనగా మనం ఎలా ఉండాలో, స్త్రీలు మన కుటుంబంలో మన భర్తకి, మన పిల్లలకి, మన బంధు వర్గాలలో, రక్త సంబంధాలలో, అక్కడ పక్కన మనం ఉంటున్న ప్రాంతంలో మనం ఏ రీతిగా నడవాలి అనేదే స్త్రీల కూడిక విశేషంగా జరుగుతుంది. తెలియని విషయాలు కూడా మనం నేర్చుకోగలము, అనేక విషయాలు మనం నేర్చుకొని ఉన్నాము. ఆమేన్. కాబట్టి అక్కడ చూసాము ఏమంట, ఇబ్రీ స్త్రీలు చురుకైన వారు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుడి బిడ్డలారా, నాకు సన్నిధిలో ఉన్న మీ అందరికీ యేసయ్య చెప్తున్నాడు, మీకు సమాధానం లేక వేదనతో కృంగిపోయి సమస్యలతో వేదనతో సతమతమవుతున్న నీతో ప్రభువు ఈరోజు చెప్తున్నాడు, నీ కుటుంబంలో లేస్తున్న అల్లజడలే ఉండొచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో ఎక్కడ పోయినా నెమ్మది లేని హృదయంతో వేదనతో కృంగిపోయి ఉండొచ్చు. లేదు, నేను వ్యాధితో బాధతో నువ్వు కృంగిపోయి ఈ వ్యాధి నాలో ఉండబట్టి నా హృదయం ఏదో కలవరంతో ఉందని బాధతో ఉన్నావా? లేదా ఏదో ఒక శాపం నన్ను కట్టి పీడిస్తూ సరిగా బాగా కష్టపడతాను, ఇంటికి పోయి మంచిగా ఆహారం తిని నిద్రపోవాలనుకుంటాను, కానీ అది నేను చేయలేకపోతున్నాను, నేను బాధపడుతున్నావా? యేసయ్య మనతో ఈరోజు ప్రామిస్ చేస్తున్నాడు. ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, నా యందు మీకు సమాధానము కలుగునుగాక అని ఈ మాటలు మనతో చెప్తున్నాడు. ఎందుకంటే లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను ఏమంట, ధైర్యంగా ఉండండి. లోకం అనగానే పాప ప్రపంచము, అది పాపముతో నిండింది, శాపముతో నిండింది, అక్రమతో నిండింది, అన్యాయముతో నిండింది, వ్యభిచారముతో కూడా నిండిపోయి ఉన్నది. అందుకే దేవుడు అంటున్నాడు, పాపము చేయవాడు ఇంకను పరిశుద్ధుడు ఇంకను మొదట వారు కడపట వారు అవుదురు, కడపటి వారు. ఇది పరిశుద్ధ లేఖనంలో మాటలవి, నా సొంత మాటలు కాదు. పాపము చేయవాడు ఇంకను పాపము చేస్తాడు. నువ్వు దేవుని కొరకు నమ్మకస్తుడుగా, నువ్వు దేవుని కొరకు నమ్మకస్తుడుగా ఏ పాపము చూడండి, నీలో క్రోధము చచ్చితేనే నీ హృదయానికి సమాధానం వస్తుంది, నీలో వ్యసనము పోతేనే నీకు సమాధానం వస్తుంది. నీలో కక్ష, పగ, ఈర్ష ఇవన్నీ కూడా మనకేమయ్యోలా పోవాలా? ఈర్ష పెట్టుకొని పగ పట్టుకొని ఎన్ని రోజులున్నా సాధించేది ఏమి ఉండదండు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకెన్నో మాదిరికరమైన ఉపమానాలు చెప్పి ఉన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారు నువ్వేం చేయాలా? ఉన్నైపో పిరరైన ఎన్న చేయవేండు నేసిక్క వేండు. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఆయన అంట, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమలు కలుగునుగాక, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకముని జయించిన వాడిని నీ దేవుడు. ప్రైజ్ దల్లా. ఎలా లోకాన్ని జయించాడంట? మరణములో ఆ శిలువ ప్రాణము పైన ఆ సాతానుడు అనే పిశాచి తలని శిరస్సును ఏం చేశాడో త్రొక్కి వేశాడండి. ఈరోజు సాతానుడికి అది ఎలా ఉంది? మొండితో తల లేదు. దానికి తల లేకుండానే ఎంతమందిని తారుమారు చేస్తున్న కోట్ల కొలది ప్రజలని. తల ఉంటే అందుకే తల ఉండబట్టి ఇశ్రాయేలు జనాలు వనంగా కలుతుల్ల మక్కలని వాక్యంలో, తమిళ వాక్యంలో ఉంటే మెడను వంగన వద్దా, నువ్వు వంచలేవు. దానికి పోల్చి మాట్లాడుతున్నాడు. నోవా కాలంలో కూడా ప్రజలు పాపముతో నిండిపోయి ఉన్నారు. హల్లెలూయా. అందుకే మనుష్య కుమారుడుగా ఇలా మనకి లోకానికైనా జన్మించాడు. ఇక్కడ చూస్తున్నాము ఏమంటే, లోకములో మీకు శ్రమ, అయినా మీరేం చేయాలా? ధైర్యము తెచ్చుకో. నీ ప్రార్థన గొప్పదైతే, నీ విశ్వాసం గొప్పదైతే, నీ నమ్మకము గొప్పదైతే, నువ్వు దేవుడి మందిరపు ప్రార్థనలో అన్నిటిలో కలుసుకుంటూ బాగా ముందొస్తూ ఉంటే అది గొప్పదైతే నేను ప్రభు విడిపిస్తాడు. ఏనో తనగా వెళ్ళొచ్చులే,
నాకు బాధ్యతలు ఎక్కువ, పని నేను వెళ్ళాలా, జీతం వస్తుంది, అది కట్టాలా ఇది కట్టాలా, దేనికి యూస్ అవ్వదు. అట్టే వచ్చినట్టే ఉంటుంది, జరిగినట్టు ఉంటుంది, ఎట్ట మాయమైపోతుందో తెలియదండి. ఒక బిందెలో నీళ్ళు పట్టాము, కానీ కొద్దిసేపటికి ఒక 2 గంటల సేపుకి సగం బిందె అయిపోతుంది. ఎందుకు? ఎవరు ముట్టుకోరు, ఎవరు తాకరు, ఎవరు తాగురు దానిలో నీళ్ళు. కానీ దాని నీళ్ళు ఏం చేపడుతుంది, ఎక్కడో ఒక వాటలో కారి నువ్వు దేవుడి మందిరములకి, దేవుడి కార్యాలకి నీ హృదయం నిండి ఆసక్తితో వాంఛతో రాకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా నీ ప్రయాసం అంతా చిల్లి సంచిలో వేసినట్టే. హల్లెలూయా. నీ డబ్బుతో, ఈ ఐశ్వర్యముతో ఈ లోకంలో నువ్వు సాధించగలవని నువ్వు అనుకోవచ్చు, కానీ అది ఛాన్సే లేదండి. అందుకే లోకంలో నీకు శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, బాధలుంటాయి, ఇరుకులుంటాయి, సమస్యలుంటాయి, కానీ ధైర్యముగా ఉండు. ఎందుకంటే లోకాన్ని జయించిన యేసయ్య నీ దేవుడు, నా దేవుడు. హల్లెలూయా. ఆయన నమ్మిన బిడ్డలను ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన నవ్వుల పాలు చేసే దేవుడు కాదు, ఆయన తలవంపులు చేసే దేవుడు కాదు. మాట ఇచ్చి మాట మారే మానవుడైతే అంతకంటే కాదు. ఆయన ప్రామిస్ చేస్తాను, నీకు సమాధానమును కలుగచేస్తాను. హల్లెలూయా. అందుకే చదువుదాం మళ్ళా మొదటి నుంచి 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఈ మాటలు, సమాధానం కావాలా? నీ ఇంటికి సమాధానం కావాలా? నీ హృదయానికి సమాధానం కావాలా? నువ్వు ఎక్కడికి వెళుతున్నా, ఉద్యోగాలు పోతే నిన్ను చూసి బాగా విసిగిస్తూ వ్యసనాన్ని తీసుకొస్తూ నీ మీద కుట్రబడిన వారి మధ్యలో నీకు సమాధానం కావాలనా? నీ బంధువర్గాల్లో నిన్ను వెలివేసి నిన్ను దుఃఖపరిచి ఉన్నారా? నీకు సమాధానం కావాలా? లేదు నీ కుటుంబంలో వేధిస్తున్న బాధలు, సమస్యలు, లేదు శాపపు కట్లో ఉండి దుఃఖంతో నిండిపోయిన నీ గుండెకి సమాధానం కావాలనా? ఈరోజు యేసయ్య నీకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. అందుకే నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకముల శ్రమలు కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఈ శ్రమలన్నిటికంటే గొప్పవాడు మన యేసయ్య. ఆయన మనలో ఉన్నాడు. ఆమేన్. సరే, అలాంటి చింతతో బాధతో ఉన్న ఒక స్త్రీని మెల్లిగా చూసిపోదామా? హల్లెలూయా. లూకా రాసిన సువార్త 10:28-38. లూకా వేదనతో, చాలా వేదనతో, దుఃఖంతో ఉన్నది. చూద్దాము. 38. అంతటా వారు ప్రయాణమైపోవచుండగా ఆయన ఒక గ్రామంలోకి ప్రవేశించెను. ఏమంట? మార్తా అను ఒక స్త్రీ. చాలా స్పష్టంగా ఉండాలి. మీరు ప్రవక్తి అంటే నేను ఇక్కడ చూడకపోతే అదే బౌద్ధ మెసేజ్ తీసుకొచ్చిన సబ్జెక్ట్ని ఫినిష్ చేయలేను, అవునా? కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఆ ధైర్యంకి మన హృదయం సమాధానంతో ఉండాలా. ప్రభు వల్ల జరుగుతుంది. దేనివల్ల మన సమాధానాన్ని చెడుపుకుంటున్నామనే కార్యాన్ని మనం చూస్తున్నాము. మార్తా అని ఒక స్త్రీ ఆయనను, హల్లెలూయా. చూడండి, ఒక మార్తా అనే ఒక స్త్రీ, ఆయన అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములోకి ప్రవేశించాడంట. ఎందుకు ప్రవేశించాడంటే, అయ్యా ఈ పట్టణములో, ఈ గ్రామములో, ఫలానా ఇంటిలో ఒక మార్తా మమ్మల్ని ఆహ్వానించింది. యేసు ప్రభు శిష్యులని వారి ఇంట్లో ఒక స్తుతి కూడిక పెట్టుకునింది. ఏం కోరిక? స్తుతి కూడిక ఏర్పాటు చేసుకున్నది. దానికి వస్తూ ఉన్నారు. ఆ పైన మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుని వచ్చేసాడు లోపలికి. వచ్చిన తర్వాత జరుగుతుంది, ఆమెకు మరియా అను ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి, ప్రైజ్ ది లార్డ్. చూడండి, పిలిచింది ఎవరు? మార్తా. కానీ బోధ వింటుంది ఎవరు? కూర్చొని
మరియా. ఈ ఇరువురిలో వ్యత్యాసమును చూద్దాం ఇప్పుడు. చూద్దాముండమ్మా. ఇక్కడ ఎవరు పిలిచారయ్యా? మా కుటుంబంలో చాలా ప్రభు మేలులు చేశాడు. ఎంతో కష్టంలో, బాధలతో, వేదనతో ఎన్నో హాస్పిటల్ వైద్యాలకు వెళ్ళాము. ప్రభు అన్నీ తప్పించి రోజు సురక్షితంగా మమ్మల్ని ఉంచి ఉన్నాడు. ఈరోజు మేము క్షేమముతో ఉన్నాము. కాబట్టి దేవుడు చేసిన మేలును బట్టి ప్రభు బిడ్డలను పిలిచి మేము స్తుతి కూడిక ఏర్పాటు చేసుకున్నామని పిలిచారు. అంతా వంటలన్నీ చేసి పెడుతూ ఉన్నారు. చాలామంది ఇప్పుడు కూడా చూస్తే వాళ్ళ గృహాలకు మేము వెళితే కూడికలు అంటే అప్పుడే సొయ్యి అంటుంది కుక్కర్లో. ఏమంటుంది? పగలంతా ఏం చేస్తారు? అక్కడ ఒక అడుగు, ఇక్కడ ఒక అడుగు, అక్కడ ఒక కొంచెం మనసు, ఇక్కడ ఏం పోతుందో అని ఒక మనసు. ఏదో వాళ్ళకి వేడివేడిగా వాళ్ళు ఆ స్టవ్ల పైన పాలు పొంగుతాయో, మరి అన్నం పొంగుతుందో, మరి ఏది పొంగద్దో లేదో వీళ్ళు ఉడికిపోతూ ఉంటారండి. పప్పేసైనా సారేసైనా అన్నట్టు బంతిలో తిరిగినట్టే వాళ్ళ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? స్థిరమ ఉండదు. అలాగే మార్త వాళ్ళ ఇంటికి పిలిచింది కూడికి, ప్రార్థన కూడికి. ప్రభువుతో కూడా ప్రభు బిడ్డలు, శిశువులు అక్కన పక్కన మళ్ళీ ఆయమ్మ అయ్యమ్మ అందరూ వచ్చారు. అయితే పిలిచింది మార్త, కానీ విని దేవుని బోధ వింటుంది ఎవరు? మార్త చూసి 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 కూడిక ముగుస్తుంది, వాక్యం అయిపోతుంది. దగ్గరికి వచ్చి ఇంకా నేను ఒక్కదాన్నే శ్రమ పడుతున్నానని ఈ వాక్యము, పాటలు, ఆరాధన అంతా అయిపోయి వాక్య చివరి గడియ గుడికి వచ్చి అయిపోయినాక దగ్గరికి వస్తుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటుందో చూద్దామా. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయొచ్చు, నా సహోదరి నన్ను విడిచినందున హల్లెలూయా. ఇక్కడ మరియా మీద మార్త వచ్చి చూటిపోటి మాటలు చెప్తుందండి. యేసు ప్రభువు పాటలు పాడాడు, ప్రార్థన జరిపించాడు, వాక్య ప్రసంగాలు చేశాడు, అంతా అయిపోయింది, కూర్చొని ఉన్నారు. ఇంక భోజనాలు వడ్డించాలి కదా. మార్తమ్మ వచ్చేమంటుంది, ఇంకా పని పూర్తవలేంకి, ఉదయం నుంచి చేస్తూనే ఉంది. ఇప్పుడు పండ్లు బయలు కూడా పోతానే ఉంటారు. ఏసఐ కూడా లీవ్ వేస్తారు, గుడ్ బై. కొంచెం అట్టుండే ఏసయ్య, ఈరోజు చాలా అర్జెంట్ పని, అస్సలు ఇవ్వలేదు వాళ్ళు. లేదంటే నీ సీట్ సించేసి ఇస్తాను అంటున్నారా, నీకు పనే లేదంటున్నారా అని భయపడతారు మనోళ్ళు. అందుకే ఏసై అంటాడు, ధైర్యం తెచ్చుకో. రైజాలా, ధైర్యం తెచ్చుకో. వాళ్ళు బాగా నువ్వు ఉన్నప్పుడు సిన్సియర్గా పో, జాబ్ బాగా కరెక్ట్గా చెయ్యి, అధికారులకు లోబడు, నమ్మకస్తులుగా ఉండండి. నీకు దేవుని మందిరానికి ఒక్క నెలకు ఒక్కసారైనా ఉపవాస ప్రార్థనలు కలుసుకొని చూడు. పట్టుదల కలిగి, వైరాగ్యం కలిగి, దేవుని పైన ఆసక్తి కలిగి, నీ జీతం 10,000 అయితే దాన్ని రెట్టింపుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అట్ట కాదు, నేను రాలేను స్వామి, నేను ఎంత చెప్పినా ఈ పాస్టర్ వింద రా 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 అంటది. ఆమెకేం తెలుసు అక్కడ గొడవలు, ఎక్కడ గొడవలు? మా ఓనర్ నువ్వు రాకపోతే పో అంటున్నాడు వేరే మనిషిని చూసి. ఆ పని పోతే మా బతుకులేంటి? ఆకాశ పక్షులు పోషించేవాడు మనం పోషించడా? అవేం విత్తుతున్నాయా, కోస్తున్నాయా, కొట్లల్లో కూర్చుకొని అవి బాగా ఉంటున్నాయా? హల్లెలూయా. అలాగే ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే, పిలిచింది మార్తమ్మ, వేదన పడుతుంది మార్తమ్మే. మరియా ఏం చేస్తుంది? కూడికలోనే కూర్చొని ఉంది. ఆమె వచ్చేమడుగుతుంది, అయ్యా మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి పనే తీరలేదు. నెలంతా పైన పని తీరదు. రోజంతా ఒక్కొక్కరు గృహాలలో 1 గంట సేపు 2 గంటల సేపు పని చేస్తారు. ఏదమ్మా 2 సార్లు పని చేస్తారు, 2 గంటల సేపుకి అయిపోతుంది పని. అయితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? ఏం చేస్తారు తెలుసా? రోజంతా చేసుకుంటారు పని కొందరు. అట్లా మనం ఉండకూడదు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు చెప్పిస్తున్న విషయం ఏంటంటే,
ఇక్కడ మనం చూస్తున్నాము, మార్త తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అంటే నువ్వు కొంచెం చెప్పొచ్చు కదా, పెద్దోడువే. ఒక పాస్టర్ అయితే సమాధాన పరచకూడదా? ఒక పాస్టర్ అయితే ఇంట్లో గొడవలు అయితే నువ్వు సమాధాన పరచకూడదా? మా మీద పెడతారు, వాళ్ళు పెట్టుకున్న గొడవలు ఎట్టో పోతాయి, మమ్మల్ని అంటారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎవరిని పోయి అడుగుతుంది మార్త? నీకు చింత లేదా? తొందర బుద్ధి, తొందరపాటు, అవసర బుద్ధి. మన భాషలో అంటే వాడు ముందు కొట్టాలి వచ్చిండండి. అలాగా ఆమె అడుగుతుంది. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు ఎందామా? అందుకు ప్రభు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గూర్చి విస్తారము అంట విచారము కలిగి తొందరపడుచున్న. విచారం అంటే దిగులుతో తొందరపడుచు. కొంతమంది పని ఎక్కువ చేస్తే ఎవరు సహాయపడకపోతే ఇంట్లో చూసిన వాళ్ళంతా విసిగించుకుంటూ కోపంతో మాట్లాడతారు. ఎవరండి ఎక్కువ మాట్లాడేదట అంటే? తల్లులు. ఎక్కువ బాధ్యతలు, ఎక్కువ బట్టలు ఉతికి వంట చేయాలా, వంట చేస్తే మళ్ళీ నీళ్ళు పట్టాలి, నీళ్ళు పడితే మళ్ళీ బట్టలు ఆరేయాలా, ఇంటికి వచ్చిన వాళ్ళకి టీ పెట్టియాలా. పిల్లలు ఉంటారు కానీ సహకరించరు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఊపిరి తిరక్క, ఎందుకో పెంచానండి, ఇంత పెద్ద పిల్ల అయింది, ఒక ఆడపిల్ల ఏదైనా పని చేస్తుందా? ఏమైనా చేస్తుందా? నేనేదో పోయి అంత దూరం పోయి ఆ పని చేసుకొని వస్తే ఇంట్లో అలాగా ఎక్కడ పెట్టి అక్కడే గలీజ్గా చేసి పెడుతుంది. కానీ ఆడపిల్ల ఉందే కానీ ఒక ఇల్లు కూడా శుభ్రం చేయదండి. ఎవరు మేము చూపిస్తాం మన కోపము? అయితే ఆడపిల్లలు మనం ఏమి రీతిగా ఉండాలి? తిట్టించుకునే వాళ్ళుగా ఉండాలన్నా? హెబ్రీ స్త్రీలాగా చురుకైన వారిగా ఉండాలన్నా? దేవుని మీద నమ్మకము, భయము, భక్తి, వింటున్న వాక్యం నీ హృదయంలో ఉంటే తల్లికి తండ్రికి నువ్వు కోపము రప్పించవు. వినయత కలిగిన బిడ్డగా ఉంటావు, లోబడే బిడ్డగా ఉంటావు. అక్కడ పక్కన వారు, నీ బంధు వర్గాలు, నీ ఎక్కడ ఉన్న ప్రజల మధ్యలో నువ్వు ఉన్నా నువ్వు ఒక మంచి పేరు పొందుకుంటావు. ఎలాగా? కొనియాడబడిన స్త్రీగా. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్గా చివరిగా ఒకే ఒక వాక్యం 2 కొరింథీయులు 14:18 చదివి వాక్యాన్ని ముగిచ్చేద్దాం. 2 కొరింథీయులు 14:18 4:18 మన్నింగ 4:18 ఏనంట? ఏలి అనగా 4:18 అమ్మా. ఏలి అనగా అదృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. 2 కొరింథీయులు ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? అలాగే మరొక వాక్యాన్ని చూద్దాము. అదే యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. చూసి కొడుకుని ముగిచ్చేద్దాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ ఏమించునంట? లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు కానీ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ వాక్యం అంటున్నది, సమాధానము కోల్పోయి వేదనతో కృంగిపోయిన మనకి యేసయ్య అంటున్నాడు, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏడ్చేటప్పుడు, బాధపడేటప్పుడు ఇతరులు అక్కడ పక్కన చాలామంది అంటారు, మేము ప్రభువుని నమ్ముకున్నాము, ఎంతో మారాము, కానీ మేమేమో నీతి మార్గంలో నడవాలనుకుంటా. వాళ్ళు మందిరానికి వెళ్తారు కానీ వాళ్ళు గొప్పగానే ఆశీర్వాదం, మా కష్టాలు తీరలేదండి అని కొంతమంది అంటారు. అవునా? మాకే కష్టాలు అంటారు. ఎందుకంటే మీకే కష్టాలు, మీరు సత్యమైన మార్గములో నడుస్తున్నారు. లోకము సంతోషిస్తుంది. వారు మనల్ని చూసి
మనకు దుఃఖాన్ని కలిగించే ప్రలాపిస్తూ ఉంటాము. కానీ ఆ దుఃఖానికి అన్నిటికీ ఒకరోజు దేవుడు ముగింపు పెడతాడు. ఎలాంటి ముగింపు? మన దుఃఖం సంతోషంగా మారుస్తాడు. హల్లెలూయా. మన దుఃఖం ఏమైపోద్దంట? ఆయన అంటున్నాడు, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషంగా మారునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేని గురించి దుఃఖపడుతున్నావు, వేదన పడుతున్నావు? యేసయ్య నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. నీకు సమాధానం కలిగించబోతున్నాడు. నీ వేదన నుంచి, నీ దుఃఖం నుంచి విడిపించబోతున్నాడు. యేసయ్య ఈ దినాన మనకు చెప్తున్న వాక్యం ఏంటంటే, నీ దుఃఖము సంతోషంగా మారును. అందుకే అక్కడ చూసాము 16:33 అంటున్నది, మీరేమంట, లోకములో మీకు శ్రమలు ఉన్నవి, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమని జయించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసి ప్రార్థించుకుందాము. స్తోత్రం దేవా, స్తోత్రము తండ్రి. ఈ దినాన నాయన మీరు చెప్తున్నారు, లోకులు సంతోషించుదురు కానీ మీరు దుఃఖించి ప్రలాపించుదురు, అయినా మీ దుఃఖము సంతోషముగా మారునని. దేని గురించి దుఃఖిస్తున్నారు? వేదనతో కృంగిపోయినారు నా ప్రియ బిడ్డలారా. యేసయ్య మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. ఎస్ మై హోలీ పవర్ ద లార్డ్ జీసస్, ఓ లార్డ్ ఆఫ్ లార్డ్ జీసస్, మైటీ గాడ్. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, దైవమా నీకు స్తోత్రాలయ్యా. ఎస్ మై హోలీ పవర్ ద లార్డ్ జీసస్. మన దుఃఖాన్ని యేసయ్య సంతోషంగా మార్చబోతున్నాం. మనమందరం అడుగుదామా, యేసయ్య నాకు సమాధానం కలుగొచ్చి, నేను ఎక్కడ దిగజారాను, ఎక్కడ పడిపోయానో మీ హస్తం పట్టి నన్ను లేపండి, నాకు నెమ్మదిని కలుగొచ్చేయండి, నా శాపపు పాపపు కట్లోంచి నన్ను విడిపించండి. హల్లెలూయా. యేసయ్యా మకు స్తోత్ర. లోకము నన్ను విడిచినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, నా బంధువు నీవే, నా మిత్రవు నీవే, నా బంధువు నీవే, నా మిత్రవు నీవే, నా బంధుమిత్రవు నీవే యేసయ్యా, నా బంధుమిత్రవు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివి, అందరూ నన్ను విడిచినా, నా బంధువు నీవే, నా మిత్రవు నీవే, నా బంధువు నీవే, నా మిత్రవు నీవే, నా బంధుమిత్రవు నీవే యేసయ్యా, నా బంధుమిత్రవు నీవే యేసయ్యా, నా బంధుమిత్రవు నీవే యేసయ్యా, నా బంధుమిత్రవు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివి, అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివి, లోకము నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివి.
చేద్దామా పాడి. ఓ లార్డ్ ఆఫ్ లార్డ్ జీసస్, బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధుమిత్రువు నీవే యేసయ్యా. స్వరమెత్తి అడుగుదామా. ఓ పవర్ ద హోలీ స్పిరిట్, నా బంధుమిత్రువు నీవే యేసయ్యా, నా బంధుమిత్రువు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా, yes yes hallelujah, అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండ కోట. హల్లెలూయా. అందరూ నన్ను విడచినా, ఎస్ అవును తండ్రి, ఈ లోకమే నన్ను విడిచిపెట్టిన, నా వారే నన్ను వెలివేసిన, లోకంటివి నీవు భయపడకంటివి, నీవు నన్ను ఎన్నుకుంటివి, నీవు భయపడకంటివి. నా తల్లి నా నీడయు నీవే, నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా. మరలా చెప్దామా. నా తోడు నీడ నీవే యేసయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. పాడదామా. తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రివి నీవే యేసయ్యా, నా తల్లి తండ్రివి నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండ కోట నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడుయు నీవే, నా నీడయు నీవే,
యేసయ్యా నా తోడు నీడ నీవే యేసయ్యా నా తోడు నీడ నీవే యేసయ్యా నా తోడు నీడ నీవే యేసయ్యా అవును తండ్రి.